ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం రియల్‌మీ 16 ప్రో ప్లస్ మొబైల్ గురించి మాట్లాడదాం. మరి వీళ్ళు ఓన్లీ నంబర్‌ని మాత్రమే కర్వ్డ్ డిస్‌ప్లేని దీనిలో యూజ్ చేశారు. దీనిలో డిస్‌ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ వీటన్నిటి మీద దృష్టి పెట్టారా లేదా అనేది మరి ఈ వీడియోలో వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి అనేది మొత్తం నేను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి దానికంటే ముందు ఈ బాక్స్‌లో వీళ్ళు ఏమేమి ఇచ్చారు అనే దాని గురించి మాట్లాడినట్టయితే బాక్స్ లోపట మనకు ఒక మొబైల్ కనిపిస్తది. దీంతో పాటే 80 వాట్స్ చార్జర్, యూఎస్బీ టు టైప్ సి కేబుల్‌ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే నాకైతే చాలా సూపర్‌గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక ప్రీమియం మొబైల్, ఫ్లాగ్‌షిప్ మొబైల్ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగైతే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన రియల్‌మీ బ్రాండింగ్ అయినా కానివ్వండి, ఈ కెమెరా మోడల్ డిజైన్ అయినా కానివ్వండి, అంతేకాకుండా దీనికి సంబంధించిన కలర్ అయినా కానివ్వండి, టెక్స్చర్ అయినా కానివ్వండి చాలా సూపర్‌గా ఉంది. చేతిలో తీసుకుంటే మాత్రం చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.8 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ కర్వ్డ్ డిస్ప్లేని దీనిలో యూజ్ చేశారు. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 10 బిట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయడం జరిగింది. 1800 నిట్స్ పిక్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 94% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. సింపుల్‌గా చెప్పాలి అంటే మనం స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంది. సన్‌లైట్‌లో మనకు స్క్రీన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో దాన్నంతటిని మీరు ఇక్కడ గమనించొచ్చు. జనరల్‌గా ఎక్కువ డబ్బులు పెడితే ఉండే డిస్ప్లే ఎలాగైతే ఉంటుందో అలాంటి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. డిజైన్ పరంగా ప్లస్ డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించలేదు. జనరల్‌గా రియల్‌మీ నెంబర్ సిరీస్ మొబైల్ గురించి మాట్లాడితే దీని ప్రాణం ఏంటి అంటే దీనికి సంబంధించిన కెమెరాస్. ప్రీవియస్ జనరేషన్ 15 తీసుకున్నా, 14 తీసుకున్నా, ఇప్పుడు ఈ 16 తీసుకున్నా దీనిలో కెమెరాస్ అనేవి అయితే వీళ్ళు ఎక్సలెంట్‌గా ఇస్తున్నారు. ఫోటోస్ అనేవి చాలా అద్భుతంగా క్యాప్చర్ అవుతున్నాయి. ఓకే, ప్రైస్ ఏముంటుంది అనేది ప్రజెంట్ నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ప్రైస్ రివీల్ అయిన తర్వాత దీని పర్ఫార్మెన్స్‌కి దానికి కరెక్ట్ ఉందా లేదా అంతా మనం పక్కబెట్టినట్టయితే ప్రజెంట్ నేను వాడినంత వరకు అయితే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్‌గా ఉంది. ఇందులో మనకు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను ప్రొవైడ్ చేశారు. శాంపుల్స్ మీరు చూడండి మీకు అర్థమవుద్ది. ఇందులో మనకు సామ్సంగ్ హెచ్‌పీ5 సెన్సార్‌ని యూజ్ చేశారు. ఇది లార్జ్ సెన్సార్. సింపుల్ చెప్పాలి అంటే మనకు సెన్సార్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే లైట్ అనేది అంత లోపలికి ఎక్కువ క్యాప్చర్ అవుద్ది, అంత క్లారిటీ ఫోటోస్ అనేవి వస్తూ ఉంటాయి. దీంతో కూడా జరిగేది అదే. డే లైట్లో ఫోటోస్ అనేవి చాలా షార్ప్ వస్తున్నాయి. నైట్ ఫోటోస్లో కూడా మనకు బ్రైట్నెస్ అనేది బాగుంది. హ్యాండ్ షేక్లో ఉన్నా సరే ఫోటోస్ అనేవి క్లియర్గా వస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో 2 యాక్సిస్ ఓఎస్ని ప్రొవైడ్ చేశారు. అయితే ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే మనం ఫోటోస్ అనేవి నైట్లో క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం షేక్ అయినట్టు బ్లర్ బ్లర్గా వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు మనకు ఇది యూజ్ అవుద్ది. ఓఎస్ యొక్క బిగ్ అడ్వాంటేజ్ ఇదే అని చెప్పేసుకోవచ్చు. ఓకే, స్టేబుల్ వీడియోస్ అనేవి కూడా రికార్డ్ అవుతాయి. నైట్లో ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా మంచి ఫోటోస్ అనేవి బ్లర్ లేకుండా క్యాప్చర్ చేయగలుగుద్ది. దీనిలో మనకు 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ AN5 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ పెరిస్కోప్ లెన్స్ అనేది మనకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లలో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో అటువంటిది మనకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు 3.5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, 120x డిజిటల్ జూమ్ ఉంటుంది. పెరిస్కోప్ లెన్స్ ఇచ్చిన కారణంగా జూమ్ చేసి ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు దానిలో డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వవు. లాంగ్ డిస్టెన్స్ ఫోటోస్లో మనకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ప్లస్ DSLR లాంటి ఫోటోస్ని క్యాప్చర్ చేస్తుంది. DSLR లాగా చేయదు. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. శాంపుల్స్ మీరు చూడండి, డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. బోకే ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. ఓఎస్, ఏఎస్ రెండు సపోర్ట్ ఇచ్చిన కారణంగా మనం వీడియోస్ షూట్ చేసేటప్పుడు చాలా స్టేబుల్గా క్లారిటీగా వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. ఇలా 4K వీడియోస్ని రికార్డ్ చేయడంతో పాటు డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. అండర్ వాటర్ మోడ్ని ప్రొవైడ్ చేశారు. చాలా స్టేబుల్ వీడియోస్ని ఇది రికార్డ్ చేయగలుగుద్ది. శాంపుల్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. దీంతో పాటే దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో 80 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఓన్లీ 57 మినిట్స్లో ఛార్జ్ అయిపోద్ది. మీరు హెవీగా యూజ్ చేసినా సరే ఆరాంగా 1.5 డే వరకు, నార్మల్గా యూజ్ చేస్తే 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే మీరు సాటిస్ఫై అయిపోతారు. మరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. సో దీనిలో మీరు గేమింగ్ చేసిన, డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అన్ని చాలా స్మూత్గా ఓపెన్ అయిపోతున్నాయి. దీంతో పాటు LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీరు గేమింగ్ చేసేటప్పుడు 90 FPSలో గేమింగ్ చేయొచ్చు. BGMI డ్యూరబిలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. IP68, 16 రెండు వాటర్ రెసిస్టెంట్లను ప్రొవైడ్ చేశారు. మొబైల్ అనేది డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అన్నట్టు. జనరల్గా మరి ఈ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉన్న కారణంగా ఎక్కువ కాలం వాడచ్చు. చాలామంది మొబైల్స్ అనేవి నీళ్ళల్లో పడిపోయిన కారణంగానే పాడవుతూ ఉంటాయి.
సో మరి ఆ టెన్షన్ అయితే దీనిలో ఉండదు. దీంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సౌండ్ అనేది లౌడ్గా ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ అని ప్రొవైడ్ చేశారు. మీ ఇంట్లో టీవీస్, ఏసీస్ని అయితే దీన్ని యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. చాలా ఫాస్ట్గా అన్లాక్ చేయగలుగుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి వస్తుంది. రియల్మీ యూఐ 7.0 ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు 2 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్, 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాడ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. మరి అన్ని బాగానే ఉన్నాయంటే కొన్ని మిస్ అయిపోయాయి. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. NFC సపోర్ట్ లేదు. కార్డ్ ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మరి ఎవరి కోసం ఈ మొబైల్ అంటే ఎవరైతే ఎస్పెషల్లీ కెమెరాను కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా నచ్చుద్ది. బ్యాటరీ అండ్ డిస్ప్లే ఎవరైతే కావాలి అని కోరుకుంటారో వాళ్ళకి బాగా నచ్చుద్ది. లాంగ్ టర్మ్లో యూస్ చేయడానికి బాగుంటుంది. జనరల్గా రియల్మీ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే కెమెరాను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మొబైల్ని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది నాకు బ్యాలెన్స్డ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.